గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అరకులో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి బొర్రా కేవ్స్కి స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఇలాగ స్టార్ట్ అవుతాం. వ్యూ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. సుభాష్ ట్రైన్ దీని మీదకి వెళ్ళవద్దు. ఈరోజు మా ప్లాన్ ఏంది అంకుల్ చెప్పండి. లొకేషన్ చూసి వెళ్తామండి. బొర్రా కేవ్స్కి వెళ్తామండి. ఓకే. బొర్రా కేవ్స్ బయటకు వచ్చేటికి 11:30 12 అయిపోద్ది. ఓకే. 12 గంటల బయటకు వచ్చానుకోండి. అలా వైజాగ్ మళ్ళీ అలా ఒక వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒక 30 కిలోమీటర్ వరకు ఎస్కోట్ వెళ్తే డౌన్ అయిపోతామండి. ఓకే. అప్పుడు వచ్చేస్తాం ఎస్కోట్ నుంచి గాడి దిగిపోయి. ఓకే. అక్కడ నుంచి వైజాగ్ ఇంచుమించు గంట జర్నీ ఉంటుంది. ఓకే. మనం అలా 3 గంటల వైజాగ్ రీచ్ అయిపోతామండి. వైజాగ్ రీచ్ అయిపోతే అక్కడ నుంచి మీరు ఉన్న ప్లేస్ టైం బట్టి చెప్తాను. దాన్ని బట్టి మీరు బీచా లేకపోతే కనీసం వర్కా లేదా ఆర్కే బీచా. ఆర్కే బీచ్ ఉంటుంది. మీరు ఆర్కే బీచ్ చూసారు ఇప్పుడు? చూడలేదు. అది చూసేయండి. ఇది ఓకే. ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ కదా, దగ్గర 5 కిలోమీటర్ వస్తుంది. ఓకే. ఆ బీచ్ మొత్తం సబ్మెరీన్ అని నెక్స్ట్ టీవీ విమానాలు అని చెప్పేసి మొత్తం ఉంటుంది అన్నమాట ఎగ్జిబిషన్. అది చూసుకుంటే మీకు అలాగా ఈ టైం వల్ల మీకు కవర్ అవుతుంది అనమాట. ఓకే. రుషికొండ వెళ్ళామంటే కంపల్సరీ మనం 3 hours టైం స్పెండ్ చేస్తే వెళ్ళాలి. రుషికొండ ఉన్నది వైజాగ్ సిటీకి 15 కిలోమీటర్ దూరం అనమాట వైజాగ్కి. ఓకే. అంటే ఈ టైం బట్టి నేను కవర్ చేస్తానండి. ఓకే. దాన్ని బట్టి బొర్రా వెళ్తున్నాం కాబట్టి ఎంతసేపు ఉందండి అది ఉంటుంది కదా. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే సన్ రైజ్ అవుతున్నాడు. ఎంత సినిమా సాంగ్స్ షూటింగ్లు అన్నీ. ఓకే. మొట్టా మేస్త్రి ఆ రోజుల్లో. అది నవంబర్లో అయితే కొంచెం వలసిపోలే ఉంటాయండి. ఫేమ్ డ్రైవ్ ఉంటుంది. ఓకే. సమర్సెట్ సినిమాలోని పైనుంచి ట్రైన్ వెళ్తుంటది. ఓకే. సినిమాలు వెళ్తుంటాయి. ఓకే. ఇలాగా ఆ షూటింగ్ సమరసింహారెడ్డి మొత్తం ఈ ఏరియా అంతా అదే షూటింగ్స్. కొత్తగా కడుతున్నారండి. ఇది కొత్తగా ట్రాక్ ఇది. వస్తున్న సినిమాలోని హీరో సిద్ధార్థ వ్యవసాయం చేస్తాడండి. ఓకే. వ్యవసాయం చేసిన దగ్గర ఆ స్పాట్ అనమాట. అది ఆ షెడ్ ఉన్నాయి కదా, అది అతను ఉన్న స్పాట్. ఓకే. నెక్స్ట్ ముందు చూపిస్తానండి. డ్రైవర్ రామ్ సినిమా ముందు ఉంటుంది. వ్యాలీ లోయలు చూడండి. ఓకే. ఆంధ్ర ప్రకృతి అందాలు. ఒరిస్సా కూడా. ఒరిస్సానే కదా అదే.
పూరి సీతారామరాజు జిల్లా అనేది సందీప్ అనంతగిరి మండలం. ఊరి పేరు ఏం పేరు? వర్షలాగం ఆ టైప్లో పెట్టారు అన్నమాట. అప్పుడు మనకు వచ్చిన దాంట్లో 20% గవర్నమెంట్కి వెళ్తుంది. అయితే ఇన్కమ్ అంతా ఆంధ్ర స్టేట్. Trekking in Katika waterfalls in Burra Caves. Abba baba. ఈ జేబులో పెట్టుకో. ఇటేనా వాటర్ఫాల్స్? మనం అట్లా వచ్చినాం ఇక్కడ ఉన్నాయా? కటికా వాటర్ఫాల్స్, బుర్రా కేవ్స్, 5 kilometers, 1 kilometer trekking. Nice. ఓం నమః శివాయ. పైకి లూసింది అనుకో తప్పకుండా పడుతుంది. అనిపిస్తుంది ఇప్పుడేమన్నా వర్షాకాలం కాదు. సుభాష్ ఆ సినిమాలో ఫేమస్ డైలాగ్ బ్రో, ఇట్లే ఉంటుంది అది. సుభాష్ బాబా బాగుందా? సుభాష్ సుభాష్ ఎవరు కనెక్ట్ అయితే లేదు ఆ సినిమా చూసిన వాళ్ళకైతే. సుభాష్ సుభాష్ Hallo.
స్టేటస్లో అన్న పెడతాను ఈ ఫోటో కానీ. సుభాష్ అమ్మ అది చూడు ఎంత దూరం ఉందో. ఏమిద్దా దాంట్లో కూడా పోవాలి. ఇంకా తాను కరోనా పోవాలి చూడాలి. నేను గడ్లే ముందు మంచిగా ఉన్నాయి నీట్గా. ఎక్కేటప్పుడు సినిమా మంచి మంది గాయస్ చేసింది కేరళ ఇక్కడ రాదు అక్కడ వస్తుంది అన్న. అక్కడ వస్తుంది బాగా వస్తుంది. సుభాష్ ట్రైన్ నిర్మికెళ్ళ కదా అప్పుడు. అంటే ఏమున్నది బ్రో ఇంకా ఏది తొగ్గిచ్చి అట్లా మొత్తం తిరిగి నైట్ కూడా పంపించాలి. నైట్ కూడా ఇంకా ఇక వద్దు బ్రో. చాలు అంతా గివ్వే ఉంటాయి కిందకి. ఇక వద్దు అమ్మంతో మన నడవలేంప. బుర్ర గుహలు చరిత్ర ఫ్రెండ్స్ నేను చెప్తా నా బేస్ వాయిస్తో. సముద్రం పైకి ఉంది, భూమి కిందకి ఉంది. ఇదే వ్యూ మిమ్మల్ని అడిగింది. రాలే కాకుండా నేను ఒకసారి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినా అనమాట. నాకు తెలుసు ఇది అట్లా. దా సముద్రాలకు పోతే దేశాలు ఉండవు, ప్రతిసారి దేశం ఉండదు కదా. వాల్తేర్ ఎక్కడ? వాల్తేర్ బాగుంటుందా? అదొక బీచ్ పేరా ఏరే పేరా? ఒకప్పుడు వాల్తేర్ యూనివర్సిటీ ఉంది. ఓకే అక్కడ దింపేస్తాను. నువ్వేం చేయాలా చూసుకుంటూ వచ్చేది కానీ నడుచుకుంటూ రోడ్డు కొంటామండి. అదే నీకు ఓకే. ఈ రోడ్డు వచ్చింది కానీ మిమ్మల్ని దింపేస్తాను బాగుంటుంది. నేను చూసుకుంటూ అలా రోడ్డు వచ్చేది. సేమ్ ఇదే రోడ్లో రోడ్డు వచ్చింది. అక్కడే ఉంటాను. గేట్ దారి ఉంటాను. శ్రీలంక వరకు వెళ్తూ ఉంటారండి. అంతే. 2 వారాలు పడుతుంది రావడానికి. శ్రీకాకుళమా? శ్రీలంక దగ్గరనే కదా.